తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ డిమాండ్ చేశారు. రత్న కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోని కంటోన్మెంట్ భూమిని ఆక్రమించి ఆమె భర్త మల్లికార్జున్ అతిథి గృహం నిర్మించారని, కూల్చివేతల నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారి కోర్టు ద్వారా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్ చట్టం 2006లోని సెక్షన్ 34 ప్రకారం బోర్డు సీఈఓ ఆమెను తక్షణమే పదవి నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. పేదలకు ఒక న్యాయం, బీజేపీ నాయకులకు ఒక న్యాయం ఉండకూడదని హితవు పలికారు. ఆమెను అనర్హరాలిగా ప్రకటిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలొస్తాయని, భానుకా నర్మదా ఆ పదవిలో కొనసాగడం సిగ్గుచేటని క్రిషాంక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెట్టుకున్నారు కంటోన్మెంట్ స్థలాల్లో కంటోన్మెంట్ వాళ్లకు నోటీసులు ఇచ్చిందంట. 15 రోజుల్లో మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే మీ ఇళ్లను కంటోన్మెంట్ బోర్డు కూల్చేస్తుంది అని వాళ్ళు వచ్చి కలవడం జరిగింది. ఆ నోటీసులు కూడా వాళ్ళు చూపెట్టారు. కంటోన్మెంట్ బోర్డులో ఎవరైతే నామినేటెడ్ బోర్డు సభ్యురాలు ఉన్నారో వారికి చెందిన, అందరికి తెలిసిన విషయమే, ఇవ్వండి కంటోన్మెంట్ బోర్డు ఎన్నోసార్లు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టులో అది డిస్పోజ్ అయింది, కోర్టులో డిస్పోజ్ అయిన తర్వాత కూడా వెకేట్ చేయండి అని. ఇక్కడ ప్రధానంగా దీనికి పెట్టడానికి అంశం ఏంటిదంటే అందరికి తెలిసింది అదే, వారి యొక్క గెస్ట్ హౌస్, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలి యొక్క గెస్ట్ హౌస్ వారి భర్త పేరు మీద ఈ నోటీసు ఇవ్వడం జరిగింది. భానుకా మల్లికార్జున్ గారి పేరు మీద ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీకి చెందినవారు. కంటోన్మెంట్ యాక్ట్ 2006లో సెక్షన్ 34లో ఎవరైనా బోర్డు సభ్యులైనా లేదు వారెవరికైనా ఒకవేళ సహకరించిన కంటోన్మెంట్ యొక్క కంటోన్మెంట్ స్థలాలను కాపాడేది కంటోన్మెంట్ యాక్ట్ 2006. ఈ కంటోన్మెంట్ స్థలాల్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు బోర్డు సభ్యుల పదవికి